నేను పెట్టారు కదా ఆల్రెడీ ఒకసారి. ఎక్కడే కదా పెట్టింది, ఎదిగో పక్కన ఆప్షన్ పెట్టారా. మంటలో పెడతా. కింద నుంచి రావాలి పైరు ఫోన్ పోయినా పర్లా. ఫోటో సెక్షన్ బీభత్సంగా జరిగిపోతున్నట్టుంది ఇక్కడ అనమాట. అసలు నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పేదానికి ముందు ఒక్కసారి వెదర్ చూడండి. ఎంత దారుణంగా ఉందంటే మా ముందు 20 నుంచి 30 మీటర్లకు మించి ఏమీ కనిపించట్లేదు అనమాట. ప్రజెంట్ అయితే మేము ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే పుష్ప, ఆచార్య, అలాగే ఈ మధ్యన చాలా మూవీ షూటింగ్స్ తీసిన గుడిస అనమాట. గుడిస హిల్ స్టేషన్లో ఇప్పటివరకు ఎవరు చూడని ఏరియాస్ని, అక్కడ ఎవరికి తెలియని ఏరియాస్ని అయితే నేను చూపించబోతున్నాను. ఈ వ్యూస్ని కవర్ చేయడానికి మా వాడైతే కనుక సన్ రూఫ్ ఓపెన్ చేసి పైనుంచి అయితే వీడియో తీయడానికి ట్రై చేశాడు, కానీ గాలి అయితే కనుక చాలా బేభత్సంగా వచ్చేసింది. ఆ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు కదా తన నవీన్, ఆ బ్యాక్ ఇంకా కొంతమంది పుర ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని కూడా నేను తర్వాత అయితే మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ అయితే మేము ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే కనుక ఉన్నటువంటి ఈ క్రౌడ్ సిచ్యువేషన్, అంటే ఈ క్లౌడ్ సిచ్యువేషన్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఎంత దారుణంగా ఫాగ్ ఉందంటే మా ముందు ఏమీ కనిపించట్లేదు అనమాట. సో మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కండిషన్ అయితే ఇలాగే ఉంది. సో ఫాగ్ ఇలాగే ఉంటే కనుక మేము వెళ్లాల్సిన డెస్టినేషన్ చూడండి, ఫ్రంట్ ఎలా ఉందో చూడండి. నేను కెమెరాని ఫ్రంట్కి పెట్టి చూపిస్తే కానీ రోడ్డు కింద కనిపించట్లేదు, అంత దారుణం ఉందన్నమాట. శీతాకాలం అలాగే కొంచెం ఈ వింటర్ ఎండింగ్ సీజన్లో వచ్చేటప్పటికి కొంచెం జర్నీ చేసేటప్పుడు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. చూడండి, మీకు ముందు కారు వెళ్తుంది, ఆ ముందు ఏముందనేది కనిపించట్లేదు. ఏది కనిపించినా సడన్గా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, చాలా వెహికల్స్ లైట్స్ వేసుకుని వెళ్ళడం అయితే మీరు గమనించవచ్చు. ఇప్పుడు మార్నింగ్ అయితే టైం 7-7:30 అవుతుంది. ప్రజెంట్ అయితే మేము కొవ్వూరు టోల్ గేట్ దాటి టోల్ గేట్లో టోల్ కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చేటటువంటి ఇది కొత్త బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వేరే ఉంటుంది, తర్వాత కాటన్ బ్యారేజ్ వేరేగా ఉంటుంది, అలాగే హెవర్డ్స్ బ్రిడ్జ్ అని చెప్పి అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, అది వేరుగా ఉంటుంది. సో ఇది కొత్తగా వేసినటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇది కేవలం అటు నుంచి ఇటు తిరిగేటటువంటి వెహికల్స్ కోసం వేసినటువంటి అవుటర్ రింగ్ రోడ్ మాదిరిగా ఉండేటటువంటి ఫ్లైఓవర్ అనమాట. ప్రజెంట్ అయితే మేము గోదావరి నది మీద అయితే ఉన్నాం. చూడండి, మీకు కింద వాటర్ ఏం కనిపించట్లేదు. 7:30-8 అవుతున్న టైము, ఏమీ కనిపించట్లేదు. అసలు ఇలా ఉంటే జర్నీ ఎప్పటికి సాగుద్ది అనేది అయితే అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఏరియా కానీ అట్మాస్ఫియర్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనపడుతుంది అనేది నేను చెప్పలేను, కానీ రియల్గా చూస్తుంటే కనుక ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ నవీన్, జగదీష్ బ్యాక్ సైడ్, దయ అండ్ శంకర్ బావ లోపల ఉంటాడు. బావ అని చెప్పి అందరికి ఉమ్మడి బావ అనమాట, పడుకున్నాడు ప్రజెంట్. సో ఇప్పుడు మేము ఈ గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. లక్కీ చూడండి, టోల్ గేట్ వరకు అయితే కనుక ఫుల్గా ఫాగ్ ఉంది. బట్ టోల్ గేట్ దాటి మేము ఒక 100 మీటర్స్ ఫ్రంట్కి వచ్చామో లేదో మొత్తం ఫాగ్ అంతా మటుమయమైపోయింది. ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు అయితే వచ్చాడు. అండ్ నా రైట్ సైడ్ మీరు చూడొచ్చు అనమాట, గోదావరి కూడా ఉంటుంది. ఇది సింగిల్ వే అనమాట, మీన్ 1 వే ఉంటుంది. వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, రావడానికి మనం వేరే బ్రిడ్జ్ ఉంటుంది. అలాగే ఈ ట్రిప్లో నేను మీకు గుడిస, మారేడుమిల్లి, రంపచోడవరం సరౌండింగ్స్లో ఉన్న అందరికీ తెలిసిన టూరిస్ట్ ప్లేస్లు, అందరికీ తెలిసిన లొకేషన్స్ కాకుండా కొత్త లొకేషన్స్, కొత్త టూరిస్ట్ ప్లేసెస్, కొత్తగా నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో తర్వాత మనం ఈ మారేడుమిల్లి, రంపచోడవరం, ఎస్పెషల్లీ పుష్ప, ఆచార్య షూటింగ్స్ ఏదైతే తీసారో ఆ గుడిసె లొకేషన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఈరోజు డే 1, డే 2 అయితే కనుక మనం లంబసింగి వెళ్తాం అనమాట. లంబసింగి నేను మీకు మన ఛానల్లో చాలాసార్లు చూపించాను. బట్ మా
మన వ్యూవర్స్ కోసం, అసలు చూడని వాళ్ళ కోసం కొత్తగా అనమాట. అంటే లంబసింగిలో నేను ఇంతకుముందు చూపించినట్టుగా ఈసారి లంబసింగి వీడియో కూడా ఉంటుంది ఖచ్చితంగా. ట్రాఫిక్ అయితే అంత ఎక్కువగా లేదు, ఎందుకంటే మార్నింగ్ టైం కదా. మార్నింగ్ టైం మనం చాలా ఈజీగా మనం అనుకున్న ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం మనం ఇక్కడ నుంచి అంటే రాజమండ్రి వచ్చిన తర్వాత ప్రజెంట్ దీన్ని ఎయిర్పోర్ట్ రోడ్ అని ఉంటారన్నమాట. పైన ఉన్నటువంటి ఆ హైవే నుంచి ప్రజెంట్ ఈ ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చేసాం. ఈ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి కనుక మనం సరాసరి ఒక 40 km వెళ్ళిపోతే డైరెక్ట్గా మనకి మారేడుమిల్లి అయితే వచ్చేస్తుంది. అలాగే మారేడుమిల్లికి ముందు మనం కొన్ని జంక్షన్స్ తగులుతాయి, లైక్ ఎలా అంటే రంపచోడవరం అని, తర్వాత కోరుకొండ అని, గోకవరం అని తగులుతాయి అనమాట. చూడండి, మనం ఇప్పుడు ప్రజెంట్ గోకవరం దాటేసిన తర్వాత ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాకి అయితే వచ్చాం. చూడండి, రోడ్డు పక్కన కోతులు, కోతి పిల్లలు ఉంటాయి. ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. చూడండి, నా లెఫ్ట్ సైడ్ చూసారా, చిన్న చిన్న కోతులు దాటుతూ ఉంటాయి అనమాట. వాటికి చాలా మంది ఫుడ్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే వీకెండ్ అవడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది 2 వీలర్స్ అయితే కనుక ఈరోజు ఇప్పటి వరకు మనకైతే కనపడ్డారు. అలాగే మీకు రైట్ సైడ్ కమాన్ కనపడుతుంది కదా, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. దీని పేరు భూపతిపాలెం ప్రాజెక్ట్. వ్యూస్ అయితే కనుక చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అయితే కొంచెం ఐఫోన్లో షూట్ చేయడం వల్ల కొంచెం బెటర్ క్వాలిటీ, బెటర్ కంటెంట్ మీకు చూసేటప్పుడు మంచి ఫీల్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో అయితే కనుక మీకు. ఫోటో సెక్షన్ బీభత్సంగా జరిగిపోతున్నట్టుంది ఇక్కడ అనమాట. మారేడుమిల్లికి దగ్గరలో ఉన్నాం, వచ్చేసాంరా బాబు అనుకుంటే కారులోంచి మా వాడు అక్కడికి ఈ వాగు అయితే కనపడింది. ఈ వాగు చూడగానే పాట పాడాలని దిగారు, లేకపోతే ఫారెన్ వెళ్ళడానికి దిగారో తెలియదు, కానీ అనుకోకుండా అయితే మంచి లొకేషన్కి అయితే దిగాం. ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా కూల్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వీడియో అయితే కనుక కొంచెం టైం ల్యాబ్స్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. సో మీకు ఈ టైం ల్యాబ్స్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మేము మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. మారేడుమిల్లి రీచ్ అయిపోయిన తర్వాత అందరికీ ఎవరెవరికి ఏం కావాలనేది అందరూ అయితే ఆర్డర్ ఇచ్చేసారు నీట్గా, అందరికీ కలిపి ఒక 2 ఐటమ్స్ అని చెప్పి. మా వాళ్ళకి కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే ఇక్కడ ఉన్న ఒక షాప్లో కూర్చుని మా వాళ్ళందరూ చూడండి ల్యాప్టాప్లు తెచ్చేసి వర్క్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయారు. మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. కానీ మమ్మల్ని ఒక బస్సు అయితే బీభత్సంగా ఏడిపించిందండి. చూడండి, ఎదరికెళ్దామంటే అస్తమానం మీదకి వచ్చేస్తున్నాడు. సో ఇది చాలా లెంతీ వీడియో అయిపోతుందని టైం ల్యాబ్స్లో పెట్టాను. 2 వీలర్కే చాలా సేపటికి ఇచ్చాడు ఈ దరిద్రుడు. నిజంగా సైడ్ అయితే కనుక బాగా ఏడిపించాడు. ఏంటి ఎంతగా చూస్తున్నారు, ఏదో అనుకోకండి. ఫారెస్ట్లో దొరికేటటువంటి జీలుక్ కళ్ళు అనమాట. తాటి కళ్ళు గట్ట అంటారు కదా, అలా కాదంటే అది దీన్ని జీలుక్ కళ్ళు అని అంటారు. సో దీన్ని తీసుకురావడానికి ఈ లోకల్గా ఉండేటటువంటి ఈ కొండల్లోకి ఇక్కడ నివసించేటటువంటి ప్రజలు ఎర్లీ మార్నింగ్ 3కి అలా వెళ్తారు. 3కి ఆల్మోస్ట్ 3కి స్టార్ట్ అయ్యారంటే ఒక 30 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇది ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే తాగుదాం అనుకుంటారో వాళ్ళకైతే కనుక ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయడానికి అయితే చూడండి, చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేశా. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గుడిసెకొండ 4 వీలర్ ఎక్కించడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, అంత ఈజీగా కూడా ఉండదన్నమాట. చాలా వరకు మేము వెళ్ళినప్పుడు కార్లు అయితే కిందే ఆగిపోయినాయి. తర్వాత వాళ్ళు ఆటోలు కట్టించుకుని 2 వీలర్ల మీద అమౌంట్ ఇచ్చి పైకి వచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి, గుడిసెకొండని 4 వీలర్ మీద ఎక్కించడం అనేది చాలా అంటే కొంచెం గట్స్ ఉండాలి డ్రైవింగ్ చేయడానికి. మా దగ్గర అయితే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులోనూ మా నవీన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ జర్నీ అయితే సూపర్బ్ ఉంటుంది. మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, మీరే చూడండి.
ఇప్పటి వరకు చాలా బాగా వచ్చాం. చూసారు కదా, మేమందరం వెహికల్లోంచి దిగిపోయినా కానీ వెహికల్ వెళ్ళడానికి టైర్లు ఎలా రబ్ చేసేస్తుందో. గుడిసెకొండను ఎక్కించడం అనేది అంత ఈజీ కాదు, అందరూ అనుకునేంత సులువుగా కూడా ఉండదు. బట్ మీరు 4-వీలర్ మీద నుంచి వచ్చినప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా రావడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే చూడండి, వెదర్ మొత్తం కంప్లీట్గా చేంజ్ వచ్చేసింది. కొండ పైకి మనం ఎక్కిన తర్వాత కొండ మీద మనకు దగ్గర దగ్గర 2 నుంచి 4,000 ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది. చూడండి, ఇదంతా ఖాళీ స్థలం. నేను మళ్ళీ ఈ టైం ల్యాప్స్ వీడియో అయిపోయిన తర్వాత చాలా క్లియర్గా మా టెంట్ అలాగే నైట్ మా క్యాంప్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. నైట్ అయితే కనుక చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే మేము ఫుడ్ అయితే కనుక మారేడుమిల్లుని తెచ్చేసుకున్నాం. అలాగే మా క్యాంపింగ్ చైర్స్, అలాగే మా క్యాంపింగ్ టెంట్స్, మా కారు అన్నీ పెట్టుకున్నాం అనమాట. నైట్ టైం ఫోటోషూట్ కూడా పెట్టాం. వీలైతే వీడియో ఎండింగ్లో ఫోటోషూట్లో మేము ఫోటోషూట్ చేసినటువంటివి ఫొటోస్ని కూడా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నైట్ అయితే కనుక చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా జరిగింది. మేము వెళ్తేనే ఇక్కడికి గ్రిల్ కూడా తీసుకెళ్ళాం, ఎందుకంటే చికెన్ని గ్రిల్ చేసుకోవడానికి. అలాగే మేము నైట్ అయిపోయిన తర్వాత అసలు ఎంతమంది వచ్చారు, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి అని చెప్పి కారులో సరదాగా ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ పాపం మా దయ్య, అలాగే మా బావ, ఈయన ఉమ్మడి బావ ఉన్నాను కదా అందరికి, ఈయన, తర్వాత ఇక్కడ ఉన్నది శంకర్, ఆ కార్నర్ వన్ వచ్చి మీకు తెలిసిందే నవీన్, జగ్గా ఉంటాడు ఎక్కడో. అండ్ ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా మొత్తం ఎక్కడికెక్కడ ఏదైతే నేను చెప్పానో 2 నుంచి 4,000 ఎకరాలు ఉంటుందని చెప్పి ఆ ఏరియాలో వాళ్ళంతా టెంట్లు వేసుకుంటున్నారు. చూడండి, ఆకాశంలో స్టార్స్ కూడా చాలా క్లీన్గా కనపడుతున్నాయి. మా వాళ్ళిద్దరు ఇక్కడ స్టార్ట్ చేశారన్నమాట దుకాణానికి. సో 210, 210, 210 అలా అనుకుంటే 220, 200, 200 అన్నట్టు వెళ్ళిపోయింది. బిజినెస్ చేద్దాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు. బట్ ఎర్లీ మార్నింగ్ లొకేషన్ అనమాట ఇది. ఎర్లీ మార్నింగ్ సీన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీకు ఎక్కడికో ఏమంటారు, మన లంబసింగికి కానీ లేదంటే వనజంగికి కానీ వెళ్తే ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో, ఆ మంచు పల్లకిలాగా లేదంటే పాల సముద్రంలో ఎలా అయితే మీకు కనిపిస్తుందో అంతకి 10 ఎక్స్ట్రా ఉంటుంది గుడిసెకొండ దగ్గర. బట్ ఈ మధ్యన ఏంటంటే కొంచెం ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువైపోయింది, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి క్లీనింగ్ కోసం ఆపుతున్నారు. చూడండి, సన్ రైజ్ అప్పుడు నేను తీసినటువంటి టైం ల్యాప్స్ వీడియో అయితే కనుక సూపర్ వచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. స్టార్టింగ్లో అడగడం అయితే మర్చిపోయాను. సో ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే కింద మీకు కనిపిస్తుంది కదా ఏరియా అంతా కూడా, అవన్నీ కూడా క్యాంపింగ్ టెంట్లో క్యాంపింగ్ ఏరియా, మొత్తం అదంతా క్యాంపింగ్ ఏరియా అనమాట. అలాగే ఇప్పుడు మేము వెళ్ళే ఈ లొకేషన్ వచ్చేటప్పటికి మీరు పుష్పం మూవీ అందరూ చూసే ఉంటారు. అందులో లారీలు కింద కొండ కింద నుంచి పైకి పాములాగా తిరుగుతూ వస్తాయి కదా, సో ఆ లొకేషన్ అనమాట. కింద చూడండి, మీకు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి గడ్డి అవన్నీ కొంచెం మీకు క్లియర్గా కనిపించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ఏరియా అయితే కనుక అసలు అంటే ఈ ప్రాంతాన్ని గుడిసె అని ఎందుకు పిలుస్తారు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కొంచెం చిన్నగా ఉండేటటువంటి కొద్ది మంది మాత్రం ఇక్కడ మనకి జనం అయితే నివసిస్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఉంటారు, గుడిసెల్లో ఉంటారు. సో అలా వాడుక భాషలో గుడిసెలు అని అనగా అక్కడ గుడిసెలు ఉంటాయని ఎలా అయితే మనం వాడుక భాషలో అంటాం కదా. చూడండి, మీకు కింద పాము మిల్కుల్లో తిరుగుతుంది కదా రోడ్డు, అలా కిందకి వెళ్తాం అనమాట ఇప్పుడు మనం. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలాసార్లు నేను గుడిసె వచ్చాను, ఇది నాకు 8th టైం అనుకుంటా గుడిసె రావడం. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రోడ్లో కిందకైతే వెహికల్ వేసుకుని వెళ్ళలేదు. మీకు లాంగ్లో అక్కడ చూడండి గుడిసెలు కనపడుతున్నాయి కదా, ఆ గుడిసెల్ పేరు మీదుగా ఈ ఏరియాకి, ఈ కొండకి, ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి అంతా కూడా గుడిసె కొండ, గుడిసె అనే పేరు అయితే వచ్చిందనమాట. సో కొంచెంసేపు ఇక్కడ కార్ ఆపేసిన తర్వాత ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము కొంచెం కిందకి వెళ్ళి కింద నుంచి ఫొటోస్ తీసుకుంటూ వచ్చాం. మ్యాక్సిమం కుదిరితే వీడియో ఎండింగ్లోనైతే నేను ఖచ్చితంగా పిక్చర్స్ అన్నీ కూడా నేను ప్లే చేయడానికి అయితే చూస్తాను. అసలు వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఫీలింగ్ అనమాట. ఇంతకుముందు అయితే సిగ్నల్ అసలు ఉండేది కాదు, ఇప్పుడైతే కనుక సిగ్నల్ చాలా బెటర్. ఐ మీన్ నెట్ కూడా చాలా క్లియర్గా పనిచేస్తుంది. వీడియో కాలింగ్ కూడా ఇక్కడికి వచ్చి మనం చేసుకోవచ్చు. అక్కడ మీకు దూరంగా కనపడుతున్నాయి కదా, అక్కడేనమాట కొద్ది శాతం మంది గిరిజనులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తీసుకొచ్చినటువంటి ప్లాస్టిక్ కానీ లేదంటే ఏమన్నా బాటిల్స్ లాంటివి ఏవైతే ఉంటాయి కనుక వాటిని పగల కొట్టడం కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేయడం కానీ చేయొద్దు. మీరు తెలిసి తెలియకుండా బాటిల్స్ని పగన కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులతో పాటు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వెహికల్స్కి పంచర్లు పడడం జరుగుతూ ఉంటుంది. ఇది మారేడుమిల్లి నుంచి 40-45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంచెం ఆలోచించండి కదా. మళ్ళీ నేను పెట్టారు కదా ఆల్రెడీ ఒకసారి, ఇక్కడే కదా పెట్టింది, ఎదుగో పక్కన ఆప్షన్ పెట్టారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ కూడా నాన్ వెజిటేరియన్స్ అయి ఉండాలని లేదు కదా, వెజిటేరియన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి శివశంకర విలాస్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుందండి. ఇంట్లో భోజనం ఏమాత్రం తగ్గదు, రేట్ కూడా చాలా రీజనబుల్గా 80 రూపీస్ 70 రూపీస్ తీసుకుంటారు. పిచ్చెక్కిచ్చేస్తారు. వెజ్ మీల్స్ అయితే కనుక చాలా బాగుంటుంది, చాలా ఆప్యాయంగా వడ్డిస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కనుక ఈ హోటల్ని అయితే ట్రై చేయండి ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో. అలాగే నేను మీకు నెక్స్ట్ వీడియో బ్లాగ్లోనైతే లంబసింగిలో ఉన్నటువంటి కొత్త లొకేషన్స్, కొత్త వీడియోని అయితే నేను మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా మీ ఊరు ఏమనుకున్నారు అంటే వీడియో చూసిన తర్వాత మీకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదండి, ఖచ్చితంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.